చేశారంటాను రమ్మంటే వస్తుంది అవి అప్పుడే ఆయన లెక్క రాసి అప్పుడే తీసుకెళ్ళారు కదా అత్తయ్య గారు పోయినప్పుడు మాతృమునయే మీరు ఇలా అనుకుంటారు అంతరాయ నివారిణి. నేను అదే అన్నాను, ఇప్పుడు ఆ మాట తెలిసినప్పుడు 10 ఏళ్ల తర్వాత అంటున్నారు ఎందుకు? అది అప్పుడే తిరువడిగలే శరణం. బిర్యానీ తీసుకున్నప్పుడు మీరు ఎందుకు బాధపడతారు? మాటలు వస్తాయి తగాదన్నప్పుడు 100 అనుకుంటున్నారుగా, వదిలేయండి. ఆ రోజు ఎవరంటారు? ఎవరు అంటావా? దొంగతనం చేసావని ఎవరంటారు వదిన గారు? ఇప్పుడు ఇన్నాళ్ళని ఎవరన్నా రుజువు ధైర్యం ఉంటే రుజువు చేయమనండి. ఎవరు చెప్పారు? వాళ్ళు బతుకుంటే చెప్పేదనండి. బయటకు వస్తే నేను అన్నా వదిన గారు ఎవరు నిలబెట్టండి కోట్ల చేస్తాయి ఏమున్నాయి. అక్క చెప్పింది అయ్య రామ దాంట్లో ఏమున్నాయి? కోట్లు ఉన్నాయే కొనుక్కునే దాంట్లో కాదు, పారేసే దాంట్లో కొంచెం విశదంగా తెలుపవలసిన విషయములను వివరించడం కోసమని మనసులో సంకల్పించి అడగాలి కదా మంగళాశాసనమును వివరిస్తున్నారు. మంగళాసూత్రం మంగళాశాసనం మంగళాశాసనం నేను ఒక మాట స్వరూప విరుద్ధమన్రో ఎన్నెల్ నాకు అనవసరం. లక్ష్మి ఇక్కడే ఉంది కదా, రమ్మందాము. ప్రస్తుతానికి ముగ్గురు నలుగురు మాట్లాడితే అర్థమే పెద్దగా మనమే అడుగుతాం. మీరు ఎప్పటి నుంచో ఉన్నాళ్ళు అర్థం కాదు మాకక్క ఏమీ తెలీదు, అందరికి అన్ని తెలుసా? స్వరూప విరుద్ధము కాదా అని ప్రశ్న. ఎప్పుడక్క మంగళాశాసనం అంటే ఏంటి? మంగళములను ఆశాసించుట, మంగళములను ఎవరు మంగళములను కోరవలెను? లేకపోయినా మనకు 10-30 ఏళ్ళు తెలియకుండా ఏముండవు. 1-6 ఇప్పుడు ఇంతైనా మనకు తెలుసుదిగా. చనిపోయినప్పుడు నిన్న మొన్న మనం వచ్చి 40 ఏళ్ళు అయింది, ఆ వచ్చి 20 ఏళ్ళు అయింది, నువ్వు వచ్చి అయింది కదా. ఎన్నాళ్ళైనా మనకు అనవసరం అంటే మనం అలా పడేది కూడా అదే తెలియకుండా ఏముంటారు. మనం మాట్లాడే విషయాలు కాదనుకున్నా మనం పరమాత్మ మనకి మంగళాన్ని ఆశాసించాలి కానీ ఇది మన స్వరూపమునకు విరుద్ధం కాదా? నేను ఇప్పుడు తలుపేసుకుంటా, మీ తలుపు మీరు వేసుకుంటారు, నాకంటే నీకు గొప్పవాడివి, నీకంటే నేను తక్కువవాడిని. అది కదా మనం భావించాల్సినది.
మరి అలా భావించినప్పుడు గొప్పవాడికి తక్కువవాడా మంగళములను ఆశించేది? నేనన్నది అదే వదిన గారు వాళ్ళు కాదు, అది ప్రశ్న. వాళ్ళు వస్తారు ఇలా పెట్టుకొని మాట్లాడలేదు కదా. ఎవరోళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు తల వేసుకునే మాట్లాడుతున్నారు కదా. నేను అనేది అదే, తలకు వాళ్ళు వేసుకుంటాను బాధ ఏంటి అంటే మనం మాట్లాడుకునే పక్కన వాళ్ళకి అబ్బాయి అందరికి తెలియలేంటి. మనం ఉన్నాము, మనం తలపేసుకొని వేసుకోవట్లేదా? గుళ్ళ వాళ్ళందరూ కూడా తెలుసంట. నేను ఆమె ఎట్లా మాట్లాడతాను, గుళ్ళ వాళ్ళు కూడా అమ్మో అంటారంట. రక్షక భావం అమ్మో అంటారు, అమ్మో అంటారంట. అష్టాక్షరీ మంత్రంలోని బాధ అనే ధాత్వర్థం చేత చెప్పబడే ఒక సంబంధం ఏమిటి? రక్షక భావ సంబంధం. ఆయన రక్షించువాడు, మనం రక్షింపబడు వాళ్ళము. ఇది జ్ఞానం బాగా ఉన్నటువంటి దశలో రక్షక భావం. ఆయనే రక్షకుడు, మనమే రక్షింపబడేవాడు అనేటువంటిది తనకప్పిలే. అంటే తన స్థాయి అందు, తన ఘటనలో తాను తన స్థాయి ఉంది, తాను ఉన్నది వాడే తీసేసి కొత్త తీసుకోవమ్మా. ప్రేమ దశ మారి అవును, ఇప్పుడు లిట్టగా పోయింది. ఇప్పుడు నీకు పెరిగి ప్రేమగా మారిన తర్వాత ఆమె కంటికి పరమాత్మ సుందర సుకుమార సురుచిర దేహంతో కనబడుతూ ఉంటాయి. ఇంత సుకుమారుడైన నా పరమాత్మ ఎక్కడ అనే ప్రేమ పారవశ్యంతో ఎలాగైనా మనం కాపాడుకోవాలి. మంగళములు భగవానునకు కలుగవలేనను మాటయో డైరెక్ట్ గా చేతయో తలంపు మంగళాశాసనం, మనసులో అనుకున్న మంగళాశాసనం, నోటితోటి పల్లాండు అన్న మంగళాశాసనం, కాపాడడం కోసం మనం ప్రయత్నం చేసినా అది మంగళాశాసనం. ఎండాలయమైన కూడా నాకు కోటి ప్రేమ దశ వచ్చేటప్పుడు మారిపోతుంది. రక్షక భావం మారిపోయి మనం ఎలాగైనా మన పరమాత్మని కాపాడుకోవలేను ఇట్లాగే అవుతున్నాయి. కుక్కర్ అయిపోతున్నాయి. నీకు బాగోట్లేదుగా, నీకు బాగోట్లేదు, దాని మీద చెత్త పెట్టాను. అదే ఓ రోజు నిమ్మకాయ ఖర్చుగా మరగబెట్టేసేసి ఆ వేడి మీద ఉన్నప్పుడు అట్లగాడు ఏదో షార్ప్ దాన్ని పెట్టి గీగేసి ఏమీ లేకపోతే టర్నింగ్ స్క్రూ దాన్ని పెట్టి ఇప్పుడు ఆయన మా పిల్లలు ఇంటికి వెళ్తే పెనాలన్నీ బాగా చేస్తాయి. ఎలాగైనా మొహాన్ని పడేస్తారు. ఈ మధ్య అన్ని మన స్టీల్ అన్ని కొనిపించుకున్నట్టుంది వాళ్ళ అమ్మ చేత. కొత్త బండి సకల విలక్షణ అదే మనం చేయించుకున్నారు. అమ్మాయి అన్ని చేయించారు. మళ్ళీ ఏంటో పెద్ద పెద్ద బాండీలు కదా వాళ్ళ అమ్మాయి తెచ్చుకుంటుందిగా అనుకున్నాను. కొన్నాను నేను చెప్పలేదు. వెళ్ళారుగా ఏమన్నా ఉండేది ఇద్దరు మనుషులు తనకి ఉండేటువంటి అమంగళములను ఆ పరమాత్మ ద్వారా పోగొట్టుకొని నువ్వు వస్తే మంగళములను పరమాత్మ ద్వారా కలుగు చేసుకుంటూ ఉండవలసినటువంటి వచ్చిన ఆ పరమాత్మ చేత రక్షింపబడదగినటువంటి కాస్త ఏదోటి అక్కడ చిరాకు పుడితే అక్కడ సర్దుకుంటున్నా. తనకు రక్షకుడైన ఆ పరమాత్మకు తాను మంగళములను కోరడం అనేది ఎండాకాలం మళ్ళీ జీవస్వరూపమునకు జీవుని స్వరూపం ఏమిటి? తదేక రూపమా
భగవానుని చేతనే రక్షింపబడుట. డాక్టర్ గారు పర్మిషన్ ఇది కదా మన స్వరూపం. మందులు మరి ఈ స్వరూపానికి ఆయన కాపాడాలి అనుకుంటే అది విరుద్ధం కదా. అదే బ్లడ్ క్లాట్ విరుద్ధం అనరు. ఎంగిర శంకయ్యలే శంకయ్య అనువదిక్கிறாరు. ముందు శంక ప్రశ్న చెప్పి తర్వాత దానికి సమాధానాన్ని అనుగ్రహిస్తారు. ఏమైనా సహిస్తున్నారు అత్తయ్య పరిహరిక్కిరా అదేం దోషం కాదయా అని దాన్ని తొలగిస్తున్నారు. ఎట్లా? జ్ఞాన దశ, ప్రేమ దశ ఏమంటారు దీన్ని? మందులు ఆపేస్తానండి, శనివారం నుంచి ఆపేస్తాను, వేసుకోవటం அறிவுக்கு முதலடி బ్లడ్ క్లాట్ అవ్వకుండా அறிவுக்கு முடிந்த நிலம். రెండు జ్ఞానమునకు మొదటి మెట్టు, జ్ఞానమునకు చివరి హక్కు. వస్తాడు తినాలి. జ్ఞానమునకు మొదటి మెట్టు ఏమిటి? ఇల్లు అడుగుదామంటే పరమాత్మ రక్షకుడు, నేను రక్షింపబడేవాణ్ణి అనేరు. 500 కట్టమంటాడు. ఇది కాస్త పరమభక్తిగా పర్యవసించిన తరువాత 500 అదే జ్ఞానానికి చివరి మెట్టు. ఆ చివరి దశలో ఎలా ఉంటుంది? అట్లా చెప్తే నా భగవంతుణ్ణి నేను కాపాడుకోవాలి అనిపిస్తుంది. అడిగి అంటే ఆయన సౌందర్య సౌకుమార్యాదులు ఆయన పరత్వమును మరుగుపరచగా వాడికి ఎన్ని రోజులు శనివారం ఆయనను కాపాడుకోవడం కొరకై ప్రయత్నం చేయాలి అని అనిపించే దశ. డేట్ ఫిక్స్ ఇది ప్రేమ దశ. ఇదేమిటి? దీన్ని ఏమంటారు? జ్ఞానంతుకు ముడింద నీలం. ఆయన అసలు వాడు జ్ఞానానికి చివరి దూరికే ఆయన గురించి తెలుసుకుంటే సరిపోదు. తెలుసుకున్న తర్వాత ఆయన ఎందుకు ప్రేమ కలగాలి. ఆ ప్రేమ ఏం చేస్తుంది? మన అశక్తిని మర్చిపోయేలా చేస్తుంది, ఆయన శక్తిని మర్చిపోయేలా చేస్తుంది. అప్పుడు ఆయనను కాపాడుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. పిల్లలు కూడా అప్పుడు బూస్టర్ డోస్ వేయించుకున్నారు కదా 60 కి. అప్పుడు 3 రోజులు ఆపేసుకున్నాడు. జ్ఞానదశ యావత్. జ్ఞానదశ అంటే నేను సర్వేశ్వరనే రక్షకనాహవు, పరమాత్మయే రక్షకుడని వచ్చి 3 రోజులు అయిన తర్వాత 4వ రోజు వచ్చి అప్పటికప్పుడు ఏం చేసుకొని వెళ్ళిపోయాడు. రక్ష్యభూతనాహం, తాను పరమాత్మ చేత రక్షింపబడేవాడు గను. అదే ఇప్పుడు డాక్టర్ ప్రణవత్తిరి సన్నిహిరబడియే, ప్రణవంలోని ఆకారం చేత చెప్పబడిన రీతిగా మరి మళ్ళా వచ్చి కలవాలంటే అనుసంధింపు ఇట్లా ఇవి వాడుతున్నాను కదా, ఇలా తీయించుకోవాలంటే ఎప్పుడైనా జ్ఞానం కలిగితే పరమాత్మే రక్షకుడు, ఆయన తప్ప రక్షకుడు ఆపమంటారా అని కదా భావన ఆపమంటారా వద్దంటారా? అది మొదటి అంత దశ. ఇప్పుడు మన ఏమైంది? ఆ దశలో ఎలా ఉంటుంది? వాడు నేను అందరినీ అడిగి వచ్చాను వాళ్ళు అనంటే సరే అన్నారు. నన్ను తిట్లా, నేను బతికిపోయాను. పోగొట్టు అవు వెళ్ళమంటే వెళ్ళొస్తాను. నీవు తప్ప వేరు రక్షకుని కలవాడను కాదు. ఇన్సూరెన్స్ అదిగో అలాంటి నిష్ఠతోటి ఉంటాడు జ్ఞానం కలిగినటువంటి యథార్థం. అదే కదా ఆయన రక్షకుడు, మనం ఆయన చేత రక్షింపబడేవాళ్ళం అని ఇరుక్కయాలే. ఇత్యాదిపడియే అనరీతిగా தன்னுடைய అనిష్ట నివృత్తియాదిகளுக்கு తన అనిష్ట నివృత్తియాదులకు వాటిని తొలగించడానికి అవనే కడవన్న ఆయనే కొగినవాడు ఇరుక్కయాలే అని ఉండడం చేత రక్షక భావం కప్పిలే తన్నుడే కప్పిలే అన్నారు. కప్పు అంటే కప్పితే ఆ భరిణలో ఉన్నట్టుగాను భరిణలో ఎక్కడికి చెదరకుండా అలాగే ఉంటుందిగా, అలాగే తాను ఉండాల్సినటువంటి చోట తాను ఉంటుంది. ఈ రక్షక భావం ఆయన ఎందు రక్షకత్వం, మన ఎందు రక్షకత్వం, ఈ రెండు తన్నుடைய స్థానத்திலே இருக்கும் ఆశ్రయத்திலே గడం మన ఆశ్రయం అనేది అడిగి ఉంటుంది. ప్రేమ దశ అది. ఇంకా ప్రేమ దశ అంటే ఏమిటి? సర్వేశ్వరనుடைய పరమాత్మ యొక్క సౌందర్య సౌకుమార్యాదుகளை అనుసంధించి సౌందర్య సౌకుమార్యాదులను అనుసంధించి
ఈ విషయత్తుకు ఎందరిహిరదో ఏం చెప్పేది ఈ పరమాత్మకి ఎక్కడ ఏం ప్రమాదం కలుగుతుందో ఇంత సుకుమారుడు ఈయన అని భయపడి అస్థానే భయశంక ఈ పణ్ణి అన్నారు నిజానికి భయపడాల్సిన అవసరం లేదు. ఆయన సర్వజ్ఞుడు సర్వశక్తుడు. చూడదు కానీ ఏ అవసరం భయపడవలసిన అవసరము లేని చోట కూడా డబ్బులు ఇవ్వవు భయాన్ని కలిగి డబ్బులు నువ్వు జాగ్రత్త చేసుకున్నావు. ఏ అవసరం వచ్చినా పద్మజానికి కాకుండా ఎవరున్నారు? అవన్ స్వరూపత్తై అందరూ క్షమనందుకి ఆయన సర్వజ్ఞుడు సర్వశక్తి ఆయనకేం లోటు లేదు అని అనుసంధించడానికి సమర్థుడు కాక అది పద్మ మాట ఎందు మరుహుంబడియా ఏమైపోతుందో అని అంటే ఏంటి? నిన్ను తొక్కినట్టు ఉండాలి. ఈశ్వరనై రక్షిక బడితేడి భగవాను కాపాడుకోవడానికి మార్గాన్ని వెతుక్కొని తడుమారు హయాలే ఎలా కాపాడాలి, పరమాత్మ ఎలా కాపాడాలి అని తడబాటు పడుతూ ఉండడం చేత ఈశ్వరన్ పక్కలిదే భగవంతుని పట్ల మారిపోయింది. ఏమైంది? రక్ష్య భావము, భగవంతుడు కాపాడబడేవాడు అనే భావన. మేము మాస్టర్లో అంటే ఎంత జీతం వస్తుంది, ఎంత రాదు మేము కనుక్కుంటాం. చేతనం పక్కనులే రక్షక భావము చేతనుడు పరమాత్మని కాపాడేవాడు అనేటువంటి భావన అయి తనెక్కడెద్ద ఆశ్రయత్తులందుకే తనకంటూ ఉండాల్సినటువంటి ఆశ్రయంలో కాకుండా నేను అమ్మాయిని పలకరించగలను, మాట్లాడగలను. నేను పలకరిస్తే పలకుండా ఉండదు ఆ పిల్లని. మనకెందుకు అక్క, నాకు అవసరం అయితే నేనే కాదు మనకు అదేనమ్మా. ఏముంది ఇప్పుడు? వాళ్ళు తిప్పలు పడుతున్నారు, మనం తిప్పలు పడుతున్నారు. ఎవరు ఇప్పుడు ఉన్నదని సంతోషంగా వెళ్ళిపోయే వాళ్ళు లేరు, లేదని దుఃఖాల్లోనే ఉండిపోయిన వాళ్ళు లేరు. ఎవరి బాధలు ఆడుకున్నా, ఎవరి సంతోషాలు అసలు ఉండాల్సినది ఉండకుండా మనిషి కన్ను తడవకుండా కాలు తడవకుండా ఎవరు ఉండరు. తాను ఉండాల్సిన చేతనంలో ఉండాల్సినది పరమాత్మ ఎందుకు భావం, పరమాత్మ ఎందుకు ఉండాల్సింది చేతనని ఎందుకు భావం. అది తట్టుమారి గిడకు తనకడెద్ద ఆశ్రయత్తులంది తనకు తగినటువంటి ఆశ్రయమునందు కాకుండా అంటే రక్షయత్వానికి జీవుడు ఆశ్రయం, రక్షకత్వానికి పరమాత్మ ఆశ్రయం. పరమాత్మ యందు రక్ష్యత్వం, చేతనుని యందు రక్షకత్వం మారిపోయి అనమాట. తన ఆశ్రయాన్ని మారిపోయి స్వభావం ఉండడం అలా మారాడి విశదీకరించిరా చెప్పిన దాన్ని విశదీకరిస్తున్నా, వివరిస్తున్నా. ఉండటానికండి, తినటానికండి, పడుకోగా దిండు మీద తలకాయ పెట్టుకుంటే తలకాయ పెట్టంగా నిద్రపోయేవాడు అంత ఐశ్వర్యవంతుడు ప్రపంచం తలుపులు వారం నుంచి వద్దాం అనుకుంటే ఇంట్లో వచ్చి వద్దాం అనుకుంటున్నా. 6:30 వదిలిపెట్టబోతుంది ఎప్పుడు రావాలని చెప్పి కట్టేసి వచ్చాను. ఇక్కడ మళ్ళీ మొదలైంది కాలక్షేపం. అందుకే రికార్డు చేసుకోండి. పరమాత్మ యొక్క స్వరూపాన్ని అనుసంధించినట్లయితే సర్వజ్ఞ మీకు మెత్తగానే శక్తి నువ్వు ఎట్టున్నా తింటావుగా అని చెప్పబడినట్లుగా మళ్ళీ ఎందుకు సర్వజ్ఞత్వ సర్వశక్తిత్వాదున్నటువంటి పరమాత్మ యొక్క స్వరూపాన్ని బాగా తెలుసుకున్నాడు. అవనెక్కడకొండు ఆ పరమాత్మను తిన్నాడుగా ఆ మోసం ఈ స్వభావాలు కాకుండా పరమాత్మలోనివి ఆయన సౌందర్యము, ఆయన సౌకుమార్యము, వీటిని పుష్పహాస ఇది నామదుహానం సౌకుమార్యమతివాంగ్మనసన్నః. పుష్పహాస సుకుమార సుందరుడు అంటారు పరమాత్మ.
పుష్పహాసం అంటే పుష్పం వికసించడం అంటే అదే కొంచెం చిరునవ్వు నవ్వడం అంటే అలవాట్లేదు వికసించడం. కదా, మీకు అలవాటే కాబట్టి అది ఎంత మీరుతో ఫ్రీగా సున్నితంగా ఉంటుందో పరమాత్మ యొక్క దివ్యమైన తిరువేణి అంత సున్నితంగా ఉంటుంది. అంటే సుకుమారమైన పుష్పం పదే పదే చూస్తే కూడా వాడిపోతుంది. అమ్మ మీరు పద్ధతిగా ఉంటారు. పరమాత్మ కూడా అంత సుకుమారంగానూ ఉంటాడు. పద్ధతి అతి వాంగ్ మానసం చెప్పేదేంటి మీ మరదల దగ్గర వాక్కు కాని మనస్సుకు కాని అందనంతటి సౌకుమార్యమును కలిగినటువంటి వాడు పరమాత్మ అని కదా. ఆ సౌందర్యాన్ని గనక సౌకుమార్యతై అనుసంధించాలి. పరమాత్మ యొక్క ఆ సౌకుమార్యముని అనుసంధించినట్లయితే తన్నైక్కడ హక్కొండు అవనైన తనను రక్షకుడుగా కలిగి ఉండి పరమాత్మని కాపాడుకుంటూ ఉంటాడు. ఇంత సుకుమారుడైన ఈయన ఎవడైనా చేసేస్తే ఆయన అమాయకుడు, ఆయనకేం తెలియదు కదా అని ఆయన కాపాడడం కోసం తాను ప్రయత్నం ఆరంభిస్తాడు. బ్లౌజులు అలా పాడైపోయాయి. అదే సాయి ఎన్ని బ్లౌజులు తీస్తాను அதாவது ప్రథమాక్షరத்தில் சொல்லுகிறபடியே ఉంటే దానికి ఇద్దాం. మొదటి అక్షరం అంటే అకారం, ఓంకారంలోని అకారం. అందు చెప్పబడిన రీతిగా అది అడుగుతుందమ్మా, మళ్ళా నువ్వు സർവജ്ഞനായി സർവശക്തിയായി സർവരക്ഷകനാன അവനുடைய സ്വരൂപத்தை అనుసంధిద్దాం. సర్వశక్తిత్వాన్ని కలిగిన వాడే, సర్వరక్షకత్వాన్ని కలిగినటువంటి వాడైనా పరమాత్మ యొక్క స్వరూపాన్ని గనక అనుసంధించినట్లయితే అవనై తనకు అనిష్ట నివారక హక్కొండు ఆయనను తన అనిష్టములనన్నిటినీ పోగొట్టే వారినిగా స్వీకరించి అశక్తుడై అప్రాప్తన తనను తాను కాపాడుకొనుటకు సంబంధం లేనటువంటి వాడైన తన్నై రక్షించుకొళ్ళు తనని కాపాడే చేసుకుంటాడు, కాపాడబడి చేసుకుంటాడు. చెప్పడానికే కడుపిసుకోవలసినటువంటి రీతిగా ఉండేటటువంటి అవనుడే సౌకుమార్యతై అనుసంధిత ఆ పరమాత్మ యొక్క సౌకుమార్యమును అనుసంధించినట్లయితే అవనుడే సర్వశక్తిత్వాదిహళై ఆ పరమాత్మ యొక్క సర్వశక్తిత్వాదులను మరచిపోయి ఉరైచరక్కాహ ఉరైచరక్కు అంటే సరక్కు అంటే సరుకు అని మన గండువాలో పెట్టుకున్నటువంటి సరుకును ఆ సరుకులు ఎలా కాపాడుకోవాలనుకుంటాం అలా తలంచుకొని మొత్తం అది దాన్ని కాపాడుకోలేదు కదా, మనమే కాపాడుకోవాలి. భగవంతుని కూడా అలాగే మనం కాపాడుకోవాలి. తన్నై రక్షక హక్కు తనను రక్షకుడుగా భావించి మంగళాశాసనం పడి మంగళాశాసనం చేసి అవనై రక్షిస్తూ అతన్ని కాపాడటానికి ప్రయత్నం చేస్తాడు. వెనకై ఇవిడత్తిల్ సౌందర్యం సొల్లిత్తిల్లయ్యాహిలు ఇక్కడ సౌకుమార్యత్తి అన్నారుగా సూత్రంలో. సౌందర్యాన్ని చెప్పలేదు కదా, చెప్పకపోయినా అదువు మంగళాశాసన హేతువాహయాలు అది కూడా మంగళాశాసనానికి కారణం ఒకటి చేతను మేలే సొల్లుహయాలు ఎదర ఆ సౌందర్యాన్ని గురించి వర్ణించడం చేత సౌకుమార్యం ఇదుకు ఉపలక్షణం కుమార్యం ఉపలక్షణంగా చెప్పారు అంతే. సౌందర్యం కూడా ఉంది. సౌకుమార్యాదికండి పరమాత్మ యొక్క సౌకుమార్యాదులను చూసి కలంగి మనసు కలగిపోయి రక్షకన అవనుடைய శక్తి వైభవத்தை మరందు రక్షకుడైన పరమాత్మ యొక్క శక్తి వైభవాన్ని మరచిపోయి తాను అవనై రక్షిక్కం ఎంగిర ఈ అర్థం తానే భగవంతుని కాపాడుకుంటాడు అనే విషయం ఎంగే కాణలా ఎక్కడ చూడవచ్చును ఎన్నో అపేక్షలే అనే శంక కలిగినప్పుడు ఇది శిష్టాచార సిద్ధం, ఇది పెద్దల యొక్క ఆచరణ వలన సిద్ధించినటువంటిది. అంటే
తగ్గించుకోండి. పెద్దల యొక్క నడవడికలో అలా కనబడుతూ ఉంటుంది. ఎన్నునడం అనే విషయం కాట్టుహిరార్ మే కనబరుచుతున్నారు. ఇక ముందు అంటే సూత్రంలో సూత్రం ఇవర్ధం చక్రవర్తి శ్రీ జనకరాజన్ తిరుమహల్ విశ్వామిత్రన్ శ్రీదండకారణ్యవాసిహళాన ఋషిகள் తిరువడి మహారాజర్ శ్రీనందగోపర్ ఇంకా ఇది పలానా శ్రీ విదురర్ పిళ్ళయురంగా విల్లిదాసర్ తుడక్కమాన అవరహల్ కొట్టింది. పక్కలిలే కాణలాం కొందరని చెప్పి వారి పట్ల చూడవచ్చును. ఎవరెవరు అలా గొప్ప జ్ఞానులై ఉన్న రేపు శనివారం పరమాత్మ సౌందర్య సౌకుమార్యాదులను చూడడం వలన మరచిపోయి ఆయనకు మంగళాశాసనం చేశారు అంటే కొందరిని మనకి అనుగ్రహిస్తారు. విశ్వామిత్రన్ ఇంకా చక్రవర్తి అనే అంటే దశరథ చక్రవర్తి అని శ్రీ జనకరాజన్ తిరుమహల్ జనక మహారాజు గారి యొక్క కుమార్తె సమస్త పదంగా చేస్తుంది. జనకరాజన్ తిరుమహల్ అంటే జనక మహారాజు గారి కుమార్తె అంటే సీతాపిరాట్టి. అలా కాకుండా దాన్ని వ్యస్తంగా చేసి శ్రీ జనకరాజన్ తిరుమహల్ జనక మహారాజు గారు సీతాపిరాట్టి అని రెండుగాను చెప్పుకోవడం వ్యాఖ్యానంలో దాన్ని అనుగ్రహిస్తున్నారు. విశ్వామిత్ర మహర్షి శ్రీదండకారణ్యవాసిహళాన ఋషిகள் శ్రీదండకారణ్యంలో చేసి ఉండేటటువంటి ఋషులు తిరువడి శ్రీ ఆంజనేయ స్వామి మహారాజ సుగ్రీవ మహారాజు గారు కాకపోతే బ్లేడ్ అంత ఫాస్ట్ గా రావట్లా. శ్రీ నందగోపులు శ్రీ విదురుడు పిళ్ళయురంగా విల్లిదాసుడు తుడక్కమాన అవరహల్ పక్కలిలే కాణలా మొదలైనటువంటి వారి పట్ల ఈ మంగళాశాసన ప్రవృత్తిని చూడవచ్చును అని వీరినందరినీ ఉదాహరణంగా చూపిస్తున్నారు. పెద్దల యొక్క ఆచరణంగా ప్రమాణం మనకి అదే తేలిక. చక్రవర్తి అన్నారు కదా, చక్రవర్తి అంటే దశరథ చక్రవర్తి. పెరుమాళ్ పిరాట్టియై తిరువణం పునరంది అంటే నాకు అలవాటు లేదుగా. పెరుమాళ్ళు పిరాట్టిని వివాహం చేసుకొని మరలి అంటే పెళ్లి వారందరూ కూడా తిరుమల అయోధ్యకు వస్తున్నారు. జనకుని యొక్క నగరంలో వివాహం అయింది. పెళ్లి కూతురు పెట్టుకుని వీళ్ళందరూ మళ్ళా దశరథ చక్రవర్తి మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా అయోధ్య నగరానికి తిరిగి వస్తున్న సమయంలో మార్గం ఏవో కొన్ని దుర్నిమిత్తాలు గోచరించాయి. జంతువులన్నీ ఊడలేయడం, ఉండబెట్టడం, చుట్టూ తిరగడం, రథం చుట్టూ తిరగడం, ఓ పెద్ద గాలి వీయడం, ఇదంతా చూసి వశిష్ఠ మహర్షిని జనక మహారాజు గారు ఏమిటండి ఇదేంటి శుభం అని వివాహం చేసుకుని పెట్టుకుంటే ఏమిటి నిమిత్తాలన్నీ అంటే ఏం భయపడకాయా, ఇది ప్రదక్షిణంగా తిరిగింది అనక్క తిరిగి ఓల వేసి ఇలాంటి చిహ్నాలన్నీ చూడడం వల్ల ఏదో పెద్ద కష్టం వచ్చి తప్పిపోతుంది అని వశిష్ఠుడు చెప్తాడు. ఇంతలోనే
పరశురాము, భార్గవరాము ఆయన రావడం వృత్తాంతం అన్నమాట. చక్రవర్తి అంటే దశరథ చక్రవర్తి ఆయన రామచంద్ర స్వామికి మంగళాశాసనం చేసినవాడు, తండ్రి కుమారుడు. కానీ కుమారుడు యొక్క శక్తి సామర్థ్యాలు తెలిసి చేశాడా తెలియక చేశాడా? తెలిసి చేశాడు అనుకోవాలి. ఎందుకంటే అప్పటికి కొంత వృత్తాంతం నడిచింది. తాటకా సంహారం, సుబాహువధం, శివధనుద్భంగం ఇవన్నీ చేశాడుగా ఆయన. ఈ వార్తలన్నీ విశ్వామిత్రుడు వాళ్ళు కోసగుచ్చినట్టుగా ప్రతిదీ చెప్పుంటారుగా మీ అబ్బాయి అయ్యా అని. కనుక ఈయన మీండెందరుడా అని మరలి ఇంటికి వేయించేస్తూ ఉండగా పరశురామన్ బంధు తోత్తినవాడవిలే. పరశురాముడు వచ్చి తోచినటువంటి సమయంలో తాటకయ్య నిరసనంగళాలి. తాటక పిల్లలు వాళ్ళను సంహరించడం ద్వారా ఎవనుடைய శక్తి వైభవத்தை వ్యక్తమాహ తెరిందిరిక్కచ్చైతే రామచంద్ర స్వామి యొక్క శక్తి వైభవాన్ని వ్యక్తముగా తెలుసుకుని ఉన్నప్పటికీ ఆయన కంటికి ఏం కనపడుతోంది? దశరథ చక్రవర్తికి రామచంద్ర స్వామి వీళ్ళని చూస్తే ఎవరుడే బాల్యత్తయ్యం, వీళ్ళు 12 ఏళ్ల ప్రాయం కదా, వీళ్ళ బాల్యము. సౌకుమార్యత్తయ్యమే సౌకుమార్యము మాత్రమే ఆయన కనబడుతున్నాయి. వాటిని చూచి ఎన్నాహ పూహీరదో ఆయన చూస్తే 21 మారులు క్షత్రియులను సంహరించి వచ్చినటువంటి వాడు, చాలా రోషం కలిగిన వాడు, క్షత్రియులంటే కోపం కలిగిన వాడు, గొప్ప పరాక్రమం కలిగిన వాడు. ఆయన ఏం చేసేస్తాడో నా పిల్లల్ని అని భయపడిపోయి ఏమైపోతుందో నా పిల్లలకు అని భయపడి భయపడిన వాడు తాను ముందే ఓడిచ్చాను. ముందు పిల్లల కంటే ఆయనే ముందు వెళ్ళిపోయి పరశురాముని పాదముల మీద ఆయన ప్రార్థన. కొడుకు మాటను కూడా వింటలేదు కదా. క్షత్రరోషాత్ ప్రశాంతస్త్వం బ్రాహ్మణశ్చ మహాయశః బాలానాం మమ పుత్రాణాం అభయం దాతుమర్హసి. అయ్యా, క్షత్రియుల మీద నీకు కోపం ఒకప్పుడు ఉండేది. క్షత్రరోషాత్ ప్రశాంతత్వం, ఇప్పుడు నువ్వు అదంతా అయిపోయింది. 21 మార్లు చేశాడు. తర్వాత అయినా ప్రశాంతుడే తపస్సు చేసుకుంటున్నాడు మహేంద్రగిరి మీద. కనుక క్షత్రరోషాత్ ప్రశాంతత్వం. ఇప్పుడు మళ్ళా కోపంగా పరశు ధనుసు పట్టుకొని వచ్చావు. ఎవరివి? బ్రాహ్మణశ్చ, బ్రాహ్మణోత్తముడివి. బ్రాహ్మణోత్తముడు అంటే అర్థం ఏంటి? వేదం చదువుకుంటూ ఉండాలి తప్ప యుద్ధాలు అవి చేయకూడదు కదండి. యజ్ఞాలు యాగాలు చేయాలి కానీ యుద్ధాలు చేయకూడదు కదా. కనుక నీ స్వభావానికి అదేం తగినది కాదు, నీ యొక్క వృత్తికి, నీ యొక్క అభియానానికి. బ్రాహ్మణశ్చ మహాయశః, పెద్ద కీర్తి కలిగిన వాడు. కీర్తి అంటే ఏంటి? అంత గొప్ప క్షత్రియులను జయించినటువంటి కీర్తి కలిగిన వాడికి మళ్ళా అలాంటి ప్రబుఢులైనటువంటి వాళ్ళతోటి యుద్ధం చేసి వాళ్ళని జయిస్తే కీర్తి. గాని ఇంకా ఎవరైనా రామచంద్ర స్వామి నూనూగు మీసాల నూత్న యవ్వను. అసలు మీసాలు వచ్చాయా రామచంద్రుడికి అంటే అజాత వ్యంజన శ్రీమాన్ అంటాడు వాల్మీకి. మారీచుడు రావణాసురునికి చెప్పేటప్పుడు ఈ వృత్తాంతాన్ని గురించి చెప్పేటప్పుడు అజాత వ్యంజన, ఇంకా మీసాలు మరవలేదు, ఇంకా యవనం ఇంకా సరిగా రాలేదు. అలాంటి సౌకుమార్యం కలిగిన వాడు ఇప్పుడు ఈ కుర్రవాడు కొట్టాడు అనుకోండి, కీర్త 6 నెలలు కరసామం నేర్చుకుని మొన్న ముసలమ్మని కొట్టాడని సామెతండి. ఇంత పరాక్రమం కలిగిన వాడు వచ్చి పిల్లల్ని కొడితే మహాయశః, నువ్వు చూస్తే పెద్ద యశస్సు కలిగిన వాడు. నీ యశస్సుకి ఇది తగునా ఈ పిల్లల్ని ఏమైనా చేయడం? దానికి తోడు ఎందుకయ్యా నువ్వు ప్రార్థిస్తున్నావు? బాలానా, వాళ్ళ చిన్నపిల్లలు. కృతం తత్ క్షీరకంఠేన రామభద్రేణ మురారి అనర్ధరాగంలో చెప్తాడు. ఈ తాటగా సంహారం ఇవి ఎప్పుడు చేశాడంటే రామచంద్రుడు క్షీరకంఠేన. ఎంత సుకుమారంగా ఉంటాడు రామచంద్ర స్వామి. పాలు త్రాగుతూ ఉంటే
పాలు దిగుతూ ఉంటే ఆ మెడలోంచి పాలు దిగుతున్నట్టుగా కనపడుతూ ఉంటుంది. అంత సౌకుమార్యం కలిగినటువంటి వాడు. మరి ఇలాంటి పిల్లవాడిని పట్టుకొని నువ్వు కొట్టేస్తానంటే బాలానా పిల్లలు వీళ్ళు. దానికి తోడు మమ పుత్రాణ నాకు ఎందుచేత నేను ఈ క్షత్రియులను అందరినీ సంహరించేటప్పుడు ఈయన మంచి పురుషుడు గొప్పవాడేగా, కానీ ఈయన బయటపడలేదు. ఎందుకు బయటపడలేదు అంటే ఆయనతో యుద్ధం చేయడానికి వెళ్ళిన తర్వాత యుద్ధానికి వెళ్ళడం అంటే తిరిగి వస్తామా రామా నమ్మకం లేదు కదండి. కనుక ఇప్పుడు మా ఇక్ష్వాకు వంశానికి వారసుడు లేడు. వారసుడు లేకుండా నేను యుద్ధానికి పెడితే నిర్వంశం అయిపోతుంది అనే భయంతో ఆయన స్త్రీల మధ్యలోనే కూడా ఉండిపోయాడు ఆయన. అలాంటి వాడిని నేను మమ పుత్రాణ, అలాంటి నా యొక్క కుమారులు వీళ్ళు, వాళ్లకు అభయం దాతుమర్హసి, నువ్వు అభయం ఇవ్వవలసింది అని పరశురాముని ప్రార్థన. అంటే రామచంద్రుణ్ణి కాపాడుకోవాలి అని ప్రయత్నం చేయడం మంగళాశాసనం అంటే అదేగా, వీళ్ళకి మంగళము కలగలేను అని ఆశాసించుటా కదండి అని ప్రార్థించిన ఎక్కడ ఆయన కోపం ఎక్కడ ఏం తగ్గడలేదు. என்று சரணம் புக்கு சரணு வேடி என்னையும் அவன் பெருமாள் மேலே அடர்ந்து செல்லுகிறபடி கண்டு నిష్ప్రాణాయ చూపించింది, అది పెట్టి అయినా సరే ఇది పట్టించుకోలేదు. ఎక్కడ రాముడు ఎక్కడ రాముడు వీళ్ళు అది చూసి ఈయన స్పృహ తప్పి పడిపోయాడు. దశరథ చక్రవర్తి ఏమైపోతున్నావు నా పిల్లలకి అనే భయంతో ఎవడరా రామనామధారి ఏదో అడిగాడు. ఇద్దరికి మంచి చమత్కారంగా సంభాషణం జరిగింది. ఆ హనుమన్ నాటకాలలో వర్ణిస్తారు ఆ సంభాషణాన్ని. దాన్ని కథంతా అయిపోయింది. పరశురాముడు ఓడిపోయాడు. నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పటిదాకా స్పృహ లేదు దశరథ చక్రవర్తి. ఆయన వెళ్ళిపోయిన తర్వాత దశరథ చక్రవర్తిని లేపుతున్నారు. ఏమని లేపుతారు? రామ అన్నారు. ఏమైపోయాడు రాము అని ఏమైపోతాడు ఆయన? రామచంద్రుడు అంటే ప్రాణం కదండి. కనుక రామ అంటే రాముడు ఏమయ్యాడు అని ఏమైపోతాడు అని గద్దో రామ ఇది శ్రుత్వా పృష్టః ప్రముదితో నృపః పునర్జాతం తదా మేనే సుతానాత్మానమేవ చ గతో రామ ఇది శ్రుత్వా వెళ్ళిపోయినాడు పరశురాముడు అని విని పృష్టః ఆనందం ప్రామోదితః ప్రకర్షమైనటువంటి సంతోషం కలిగినటువంటి వాడై నృపహారాజు గారు ఏమనుకున్నాడు ఆయన? పునర్జాతం తదా మేనే, ఇది మళ్ళా మరణించి పుట్టినట్టే మరో జన్మ. పరశురాముడు వచ్చి ఏం చేయకుండా వెళ్ళిపోయాడంటే ఇది మరో జన్మ అని తాను మళ్ళా పుట్టినట్టు, తన పిల్లలు మళ్ళా పుట్టినట్టు భావించినాడు అని అక్కడ వర్ణిస్తారు కదా. కనుక ఎన్గిరబడియే ఇప్పుడు మీరు మీ జాకెట్ మీరే కుట్టుకుంటారు. తోత్తు అవన్ తోత్తు మీండు పోన ఆయన ఓడిపోయి వెళ్ళిపోయాడు. అందుకు కేట్ట పిన్బు విన్నపిమట. తాను పిళ్ళేహడం మరుపెరవి పిరందారాహ నిలచిరుందానిరే. తాను తన పిల్లలు మళ్ళా పుట్టినట్టుగా తలుచుకున్నాడు కదండి ఆయన. కనుక పరమాత్మ పరాక్రమాన్ని విన్నా ఆయన సౌకుమార్య సౌందర్యాదులను చూడడం వలన ఏమైపోతాడో అని భయపడిపోయి తాను చేయగలిగిన ప్రయత్నం ఏమిటి? ఆయన శరణ వేయడం పరశురాముడు చేసి తర్వాత సరే ఆనందించి. కనుక దశరథ చక్రవర్తి మంగళాశాసనం చేసినట్టే కదా రామచంద్ర స్వామి. అంత సమర్థుడై ఉన్నప్పటికీ కూడా ఒకటి రెండు శ్రీ జనకరాజన్ తిరుమహల్ శ్రీ జనక మహారాజు గారు తిరుమహల్ ఆయన యొక్క కుమార్తె
తీసుకున్నా, ఒక 5-6 చీరలు దాకా తీసుకున్నా. సీతాదేవి, సీతాపిరట్ ఎలాంటి ఆవిడ? 3 తీసుకుని தலைநீர் பாட்டிலே அவருடைய வைபவம் எல்லாம் కొట్లో அறியுமவளாயிருக்கச் செய்தேயும். ఇంకా ఉన్నదట్టుంది ఆఫర్, మరి బోర్డులో అయితే తీయలా. మరి వైభవం తెలియాలి అంటే అయిపోయిద్ది అని చెప్పారు. సరే నీ కుంటుకుంటా అదే హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తెల్లారే వెళ్ళా. మురారి మరి మీరు వస్తే తీసుకు ఒక మాట చెప్తాడు అందంగా, వస్తానండి. అబ్జిర్లంఘితేవ వానరభటై పక్కన పెట్టి వెళ్ళింది ఒక 5,000. కిం త్వస్య గంభీరత అవి తీసుకుందో లేదో. ఆ పాతాళ నిమగ్న ప్రియవర తనుః జానాతి మంధాచలః. సముద్రాన్ని దాటాయి కోతులు, 100 యోజనాలు సముద్రాన్ని. అబ్జిర్లంఘితేవ వానరభటై, ఒక్క కోతిని పిలిచి, అమ్మా నువ్వు సముద్రం దాటావు కదా 100 యోజనాలు, నువ్వు దాటినప్పుడు ఆ సముద్రం లోతు ఎంత అని అడగండి. ఒక్క కోతైనా చెప్పగలరా? వీళ్ళందరూ పైనుంచి గెంతుకుంటూ వెళ్ళినవాడు తప్ప సముద్రంలో వాటికేం తెలుస్తుందండి? సముద్రంలో ఎవడికి తెలియాలి? ఆ పాతాళ నిమగ్న పీవరతను, మొత్తం అంతా దేవతలు దానవులు కలిసి సముద్రాన్ని మధించాలి అనుకుని మందరగిరిని నాటినప్పుడు ఆ మందరగిరిని వాళ్ళు మొయ్యలేకపోవడం వలన అది సముద్రం అట్టడుగు భాగానికి పడిపోయింది. పడిపోతే తర్వాత మళ్ళా దాన్ని ఉద్ధరించాల్సి వచ్చింది. కనుక సముద్రం అడుగు భాగాన్ని చూపించింది మందరగిరి. దాన్ని అడిగితే చెప్తుంది ఎంత లోతు ఉంటుందమ్మా సముద్రం అని. మందాచలానికి తెలుస్తుంది గాని, కవంగా తిప్పబడినటువంటి మందాచలానికి తెలుస్తుంది గాని కోతులకేం తెలుస్తుందండి? అలా పరమాత్మ వైభవం తెలియాలంటే ఎవరికి తెలుస్తుంది? పైనుంచి గెంతేటటువంటి వాళ్ళకి తెలుస్తుందా? ఆహా, ఆ లోతుకు దిగిన వాళ్ళకి తెలుసు. పరమాత్మ వైభవాన్ని లోతుకు దిగి అరసినటువంటి ఆమె అమ్మవారండి పిరాట్. ఆయనతో పాటు దిగొచ్చింది కదా ఈ లోకంలోకి. కనుక రామచంద్ర స్వామి యొక్క వైభవం ఏమిటో సామర్థ్యం ఏమిటో అన్ని తెలిసిన ఆవిడ కదా. అదే తలనీర్ పాటిలే. తలనీర్ పాటిలే అంటే తల మునిగే రీతిగా, తల ముంచిన రీతిగా అన్నమాట. తల ముంచకుండా పై నుంచి చూస్తే తెలియదుగా అన్నిటి సంగతి. తల ముంచారు. అలా ఆయన వైభవంలో అలా మునిగిన ఆమె సీతాపిరత్తి. తలనీర్ పాటిలే ఎవరుடைய వైభవం ఎల్లాం அறியுமவளா இருக்கச் செய்தேயும். రామచంద్ర స్వామి యొక్క వైభవం అంతా తెలిసి ఉన్నప్పటికీ కూడా తిరువభిషేకం పండు హైక్కాహ, శ్రీరామచంద్ర స్వామికి పట్టాభిషేకం చేయడం కోసమని నేను ఒక్కదాన్ని వచ్చాను. అలంకృత దివ్యగాత్రరా లేదు, అది అలంకరింపబడిన దివ్యగాత్రం కలిగిన వారక్కొను చూకుండు చక్రవర్తి తిరుమాళి హెక్కి ఎడుందరుడు హెరపోదు. రామచంద్ర స్వామికి పట్టాభిషేకాన్ని చెప్పాడు సరే చక్రవర్తి, ఉదయమే పట్టాభిషేకం కనుక ఆయన అలాంటి స్నానం అది చేయించి ఆభరణాలు అన్నిటి చక్రవర్తిగా దానికి ఏవో కావాల్సిన వాళ్ళ ప్రోటోకాల్ ప్రకారం ఏవో ఉంటాయి. వాళ్ళకి కావాల్సినటువంటి ఆభరణాలు అవి వాళ్ళు ధరించాల్సి అవన్నిటినీ ధరింపజేసి సీతాదేవి రామచంద్రుని చూచుకొని ఆవిడకే రామచంద్ర స్వామిని చూడగానే అమితమైన ఆనందం కలిగి ఈయన వట్టిగా ఉంటేనే అందగడు సర్వభూషణ భూషారాహాగ్యం అలా అలాంటిది వాడిని ఆభరణాలు వేసుకుంటే ఇంకెంత అందంగా ఉన్నాడు. కనుక ఇప్పుడు వెళ్ళేటప్పుడు అందరూ కనురెప్పలు ఆర్పకుండా మా ఆయన్నే చూస్తూ అలా చూడడం వల్ల వాళ్ళందరి దృష్టి దోషం ఎక్కడ తగ్గుతుందో దీనికి అని భయం వేసింది సీతాదేవికి. రామచంద్ర స్వామి అలంకృత దివ్యగాత్రుడైనటువంటి రామచంద్ర స్వామిని సేవించగానే ఆయన బయలుదేరి సుమంత్రుడు వచ్చాడు, బయలుదేరి పెడుతున్నాడు ఈయన దశరథ చక్రవర్తి గారు ఉన్న చోటికి. అలా సమయంలో ఎవరు అழகிலே తోత్తు వీరి సౌందర్యమునందు తోచి ఇరుక్కు ఎన్వరిహిరదో ఈయనకి ఏం వస్తుందో ఎందు ప్రేమత్తాలే కలం ప్రేమతోటి మనసంతా కూడా కలగిపోయి పతి సమ్మానిత సీత భర్తారమసితే క్షణ ఆద్వారమనువరాజ మంగళాన్యభిదక్షుషి వచ్చినప్పుడు నడకే వెళ్తుంది. పతి సమ్మానిత సీత భర్తగారి చేత సన్మానింపబడినటువంటి సీతాదేవి
భర్తారమసితే క్షణ భర్త ఆఖరు వాడి పెడుతూ ఉంటే ఉండే ఉంటాయి. నల్లటి కన్నులు కలిగినటువంటి ఈవిడ ఆ ద్వారం వెనకాతల హైట్ హీల్ వేసుకుంటే నేను ముందు నడవలేను. ఆయనకి మంగళాన్ని అభిదర్శ మంగళములను ఆశాసిస్తూ పెడుతోంది. అంటే మీకు మంగళం అవుగాక, మీకు అమంగళం కలగకూడదు, ఇంత అందంగా ఉన్నారు అని మంగళాశాసనం చేసుకుంటూ క్లబ్కి వెళ్తున్నాను, మార్నింగ్ మహారాజు గారి యొక్క నడుచుకుంటానే వెళ్తున్నా. వాళ్ళ కొన్ని మర్యాదలు. సీతాదేవి అంటే ఆ లోపల ఉండేటటువంటి అంతఃపురంలో సాధారణంగా ఆవిడ ఆవిడ గదిని దాటి బయటకు రాదు. అలాంటి ఆవిడ రామచంద్ర స్వామి వెళ్తుంటే గుమ్మాలన్నీ దాటి ఆయన సాగనంపుతూ జాగ్రత్తలు వచ్చేస్తోంది. ఇది చూసిన రామచంద్ర స్వామికి సీతాదేవిని చూసి ముచ్చట అనిపించింది. ఏం చేస్తోంది? చాలా అందంగా చెప్తాడండి వాల్మీకి మహర్షి. భర్తారం అసితే క్షణ, భర్తారం భర్త గారిని అసితే క్షణ అయినటువంటి సీతమ్మ సాగనంపుచున్నది ద్వారం వరకు. అంటే అర్థమేంటి? సీతాదేవి అదే పనిగా రామచంద్ర స్వామి దివ్య సౌందర్యాన్ని చూస్తూ మా ఆయన ఇంత అందగాడు కదా, ఈయనకి ఎక్కడ ఎవళ్ళైనా చూస్తే అమంగళం కలుగుతుందో అని భయపడి తన కన్నులకుండే నల్లందనాన్ని అంతా ఆయన ఒంటికి పూసేస్తోందా తను చూడటం ద్వారా అన్నట్లుగా ఆయన అదే పనిగా చూస్తూ ఉంటే వచ్చి అంటుకుంటుంది కదా కవిసం. కనుక అలా సాగనంపుతుంటే ఆవిడ ప్రేమను చూసి, సీతాదేవి అంటే ఓ చక్రవర్తి గారి కూతురు, ఆవిడే కొత్తగా ఈ సామ్రాజ్యాలు ఇవి కాదు, కొత్తగా పూర్వం నుంచి అలవాటైన ఆవిడే. కొన్ని మర్యాదలు ఉంటాయి, అంతఃపురాన్ని దాటి బయటికి రాకూడదు, ఇలాంటి మర్యాదలు ఉంటాయి. మరి సీతమ్మ మర్యాదలన్నీ మర్చిపోయి రామచంద్ర స్వామిని బయటిదాకా సాగనంపిస్తోందంటే ప్రేమ వలన అన్ని మర్చిపోయింది అని ఆవిడ ప్రేమను చూసి రామచంద్ర స్వామికి ముచ్చట వేసి తన మెడలో ఉండే హారం తీసి ఆవిడ మెడలో వేసి, ఏంటి ఎక్కడికి వచ్చేస్తావు నువ్వు, ఉండు, ఎంత దూరం వచ్చావు చూసావు నువ్వు అని ఆవిడను అందంగా మందలికి పంపించాడు అని. అందుకని ఆయన పతి సమ్మానిత, భర్త గారి చేత సన్మానింపబడిన అని దానికి వ్యాఖ్యానం. ఆయన యొక్క మాలను చూసి ఆవిడ మెడలో వేసి, అదే సన్మానం అంటే ఏంటంటే వారి పంపించినాడు. ఇది వింటున్నటువంటి భట్టర్ వారు ఇక్కడ అర్థం ఎలా చెప్పకూడదయా? ఏం చేత అదేదో శాస్త్రానికి నప్పితే నప్పచ్చురావు, ప్రణయిత్వానికి నప్పదది. కనుక పతి సమ్మానిత సీత. సన్మానం అంటే ఏమిటి? సన్మానం వివాహంలో చేయిస్తారు కదా, పాదాన్ని పట్టుకుంటాడుగా భరత గారు భార్య పాదాన్ని. అలా రామచంద్ర స్వామి ఆవిడ పాదాన్ని పట్టుకుని, ఆగు, ఎక్కడికి వచ్చేస్తావు నువ్వు, నీ ప్రేమ బంగారం గాను అని చెప్పి వెనక్కి పంపించాడు. ఇదే సన్మానం అంటే అని భట్రవారి యొక్క వ్యాఖ్యానం, పతి సమ్మానిత అనే శబ్దానికి. అలా ఆవిడ రామచంద్ర స్వామికి ఆయనకి ఏమైనా అమంగళం కలుగుతుందండి, ఆయన్ని ఈవిడ సాగనంపుతోంది. తిరువాసలళவும் தான் మంగళాశాసనం పన్నికొండు పిన్సన్. వాకిలి దాకా మంగళాశాసనం చేసుకుంటూ వెనకాతలు వెళ్ళి మళ్ళీ వీధిలో కడతాడు కదా రామచంద్ర స్వామి. ఆయన కాపాడాలి దేవతలందరూ. కనుక దేవతల్ని ఆవిడ, దేవతలు నిన్ను కాపాడుదురుగాక అని మంగళాశాసనం చేస్తాం. ఏమని? పూర్వాం దిశం వజ్రధరు దక్షిణాం పాతు దేయమః వరుణః పశ్చిమామాసా గణేశస్తు ఉత్తరాం దిశం. పూర్వాం దిశం వజ్రధరః పాతు. తూర్పు దిక్కున యముడు మిమ్ములను కాపాడుగాక. దక్షిణాన్ పాతు దేయమః. దక్షిణ దిక్కున యమధర్మరాజు గారు కాపాడుగాక. వరుణః పశ్చిమామాసా
పడమటి దిక్కున వరుణుడు కాపాడుగాక. ధనేశస్తూత్తరాం దిశం, కుబేరుడు ఉత్తరపు దిక్కున కాపాడుగాక. ఎందుకని వీళ్ళు దిక్పాలకు, ఆ దిక్కులకు అధిపతులు వీళ్ళు కనుక 4 దిక్కులలో నలుగురు నిన్ను కాపాడుదురుగాక అని మంగళాశాసనం చేస్తోంది. మంగళాన్ని అభిదృషి అన్నదానికి అర్థమే. సీతాదేవి అంటే ఎవరు? రామచంద్ర స్వామి వైభవాన్ని తలమునకలుగా అనుభవించినటువంటి ఆమె అని సాధించారు కదా. రామచంద్ర స్వామి వైభవమే ఈ దేవతల సంగతం. రామచంద్ర స్వామిని కాపాడగలిగినంతటి వాళ్ళ ఈ దేవతలు. దేవతల్ని కాపాడేవాడు రామచంద్రుడా. దేవతలు మొరపెట్టుకుంటే కదా. దశరథ చక్రవర్తి అశ్వమేధ యాగం చేసినప్పుడు భాగములను స్వీకరించుట కొరకై వచ్చినటువంటి దేవతలందరూ అక్కడికి వేంచేసిన పరమాత్మను ప్రార్థిస్తే కదా ఆయన దశరథ రాముడుగా అవతరించాడు వాళ్ళని కాపాడడం కోసమని. కనుక వాళ్ళని కాపాడేవాడు ఆయన. కానీ ఇవాళ వాళ్ళు నిన్ను కాపాడు కాక అంటోంది సీతాదేవి. అంటే పరమాత్మ యొక్క వైభవాన్నంతా మరచిపోయింది. ఎవరు మర్చిపోయినా పర్వాలేదు, ఆవిడ మర్చిపోవడానికి అవకాశం లేదు. ఎందుకు లేదు అంటే మనమందరం తల్లి గర్భంలో ఉండి పుట్టినవాళ్ళం కనుక అలా పుట్టడం వల్ల పూర్వజన్మలో మనకేం జ్ఞానం ఉందో అజ్ఞానం ఉందో ఏమి గుర్తుకుండదు. ఆవిడ అలా ఏ తల్లి గర్భంలోనూ ఉండి పుట్టలేదుగా, అయోనిజగా అవతరించింది కనుక అమ్మ ఆ వైభవం అంతటినీ వెంట పెట్టుకునే వచ్చింది. కానీ ఆవిడకి పరమాత్మ వైభవం తెలియకపోవడం అనేది లేదు కదా. మరి ఎందుకు ఇలా మంగళాశాసనం చేసింది అంటే ఆయన సౌందర్య సౌకుమార్యములను చూచి మైమరచిపోయి ఎక్కడ అమంగళం కలుగుతుందో అని భయపడి మంగళాశాసనం చేసింది సీతాపిరాట్టి. కానీ శ్రీ జనకరాజన్ என்றும் తిరుమహళి என்றும் పిరుత్తు చొల్లవుమా. ఇప్పుడు మనం చెప్పుకున్నది సూత్రంలో శ్రీ జనకరాజన్ తిరుమహళ్ అని అర్థాన్ని తీసుకుని చెప్పుకున్నాం సమస్తంగా. అలా కాకుండా విడివిడిగా శ్రీ జనకరాజన్ తిరుమహళ్ అని విడ తీసుకుంటే జనక మహారాజు గారు కూడా మంగళాశాసనం చేసిన ఆయన. శ్రీ జనక రాజన్ మహేశ్వర తనుర్భంగத்தாலே పెరుమాళుడే శక్తి వైభవத்தை கண்டு இருக்கச் செய்தே. గొప్పవాడండి రామచంద్ర స్వామి. ధనుస్సును భంజించినప్పుడు వర్జయిత్వా రాజానం మునివరం రాఘవౌ అంటాడు వాల్మీకి మహర్షి. రామచంద్ర స్వామి ధనుసును ఒక్కసారి లాగేటప్పటికి అది విరిగేటప్పటికి బాగా అందంగా చెప్పాడు కదా జంధ్యాల బాబాయ్ శాస్త్రి గారు. ఎళ్ళు అనేవి అన్నాడు కదా. ఆ ధ్వని నభోంతరాలు అంతటా వ్యాపిస్తే మొత్తం అందరూ మూర్చిపోయారు. ఒక్క జనక మహారాజు, విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు తప్ప. ఎంత గొప్పవాడైనా ఆ ధనుర్భంగం చేయడంతో రామచంద్ర స్వామి యొక్క గొప్పతనం ఏమిటో ఎరిగినవాడు, తెలిసినటువంటి వాడు కదా జనక మహారాజు. కనుక మహేశ్వర ధనుర్భంగత్తాలే మహేశ్వరుని యొక్క ధనుస్సును పెరవడం వలన పెరుమాళుడే శక్తి వైభవத்தை కండిరిక్కచ్చైదే. రామచంద్ర స్వామి యొక్క శక్తి వైభవాన్ని చూచి ఉన్నప్పటికీ వివాహం చేసే సమయంలో సీతారాములు ఇరువురికి పరిణయం జరిగే సమయంలో ప్రియం సీత మమ సుత సహధర్మచరీ తవ ప్రతీక్షైనాం భద్రం తే పాణిం గృహీష్వ పాణినా. రామచంద్ర స్వామికి పాణిగ్రహణం చేయించే సమయంలో జనకుడు చెప్పినటువంటి మాట ఏమంటున్నాడు ఆయన? ఈయం సీత, ఈమె సీత మమ సుత, నా కుమార్తె, సహధర్మచరీ తవ, నీతో పాటుగా ధర్మములు అన్నిటిలోనూ సహకరిస్తూ ఉండే నీ భార్య.
ప్రతీక్షతైనాం భద్రంతే ఈమెను స్వీకరించు. పాణిం గృహీష్వ పాణినా, ఆవిడ చేతులు నీ చేతితో పుచ్చుకోనైనా. అద్భుతమైనటువంటి శ్లోకం. ఈ శ్లోకానికి పూర్వాచార్యులు చాలా రసఘనంగా వ్యాఖ్యానం చేస్తారు. సరే, మనకి ఇక్కడ ఏమిటి అవసరం? సీతారాములను పాణిం గృహీష్వ పాణిన, ఆవిడ చేతిని నీ చేతితో స్వీకరించవయ్యా. ఎంచేత అంటే నువ్వు పురుషుడివి, ఆవిడ స్త్రీ గనక నువ్వే ఆవిడ హస్తాన్ని స్వీకరించడం తగును కనుక స్వీకరించు. ఇద్దరికి చేతిలో చేయి వేశాడు. ఎలా ఉన్నారు ఇద్దరు? ఈ శ్రీహస్తములు రెండు కలయిక ఎంత అందంగా ఉంది. సీతాదేవి యొక్క శ్రీహస్తం ఏమో బంగారు వర్ణంలో, రామచంద్ర స్వామి నీలమేఘ శ్యామల వర్ణుడు కదండి. ఆయన చెయ్యి నీలంగా ఉండే చేతిలోకి బంగారు వర్ణం కలిగినటువంటి ఈ శ్రీహస్తాన్ని రెండింటినీ చూస్తే ఎంత అందంగా ఉంది. నీలమణి బంగారు పథకంలో ఇమిడితే ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా ఉంది. ఎవళ్ళైనా చూడగానే అబ్బా ఎంత బాగుందండి ఈ చేరిక అని అంటే ఎక్కడ దృష్టి దోషం తగులుతుందో అని భయం వేసి భద్రం తే, ఇది మంగళాశాసనం. నీకు మంగళమగుగాక. ఆయన ఎంత గొప్పవాడో చూసాడు. కానీ ఇప్పుడు ఈ సౌందర్యాన్ని చూసి ఎవరైనా జనగనగరంలో ఉన్న వాళ్ళు అదృష్టం అంటే ఊరు కండార యొక్క నిద్రపోయినప్పుడు తీసుకున్నారండి. పరమాత్మ విశ్వరూపాన్ని కూర్చున్నప్పుడు ఆ రూపాన్ని చూసినటువంటి వాళ్ళు ఎలా త్రికమకబడిపోయారో అంత విశాలమైనటువంటి పెద్ద రూపాన్ని చూడడానికి తమ నేత్రములకు సామర్థ్యం లేక ఏ అవయవాన్ని ముందు చూడాలి, ఏ అవయవాన్ని వెనకాతలు చూడాలి అని ఎంత కంగారు పడ్డారో. మిథిలానగరంలో రామచంద్ర స్వామి దివ్య సౌందర్యాన్ని చూసినటువంటి వాళ్ళందరూ కూడా అంత కంగారు పడ్డారు. తాళెక్కండా కోల్కండారు అహూదే. భుజములను చూసిన వాళ్ళు అలా భుజాలనే చూస్తూ ఉండిపోయారు. పాదములను అంటే పిక్కలను చూసేవాళ్ళు అలాగే చూస్తూ ఉండిపోయారు. ఎందుకంటే అంత సౌందర్య రస ప్రవాహం రామచంద్ర స్వామి. ఆ సౌందర్యాన్ని చూస్తూ వీళ్ళు ఆ విశ్వరూపాన్ని చూసిన వాళ్ళలాగా తెగమగలిపోయారు. అంత అందగాడు ఆయన. మరి ఇంత అందం కలిగినటువంటి ఆయన సీతమ్మతో చేరిక, వాళ్ళిద్దరి యొక్క కలయిక మరింకెంత అందంగా ఉంది. ఈ అందాన్ని చూసి ఎవళ్ళైనా అబ్బా ఎంత బాగున్నారండి ఇద్దరు. మన వాళ్ళు అంటుంటారుగా మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఏదో అంటుంటారా, అలాగా ఇద్దరు ఎంత బాగున్నారండి. బ్లాక్ అండ్ వైట్ అండి, ఒక ఆయన నలుపు ఈవిడేమో బంగారం ఉంటుంది. ఎంత బాగున్నారండి ఎవళ్ళైనా అంటే వాళ్ళ దృష్టి దోషం ఎక్కడ వీళ్ళకి తగ్గుతుందో అని భయపడుతుంది. భద్రంతే నీకు భద్రమగుగాక మంగళమగుగాక అని మంగళాశాసనం చేశాడు. దశరథ చక్రవర్తి చేయడం లేదు, జనక చక్రవర్తి చేయడం లేదు. ఎంచేత చాలా గంభీరంగా సాహిత్యం. మహేశ్వర ధనుర్భంగత్తాలే పెరుమాళుడయ వైభవం. మహేశ్వర ధనుర్భంగం అంటే ఈయన పరమాత్మ అని తెలియని వాడు దశరథుడు, ఈయన పరమాత్మ అని తెలిసిన వాడు జనకుడు. ఇద్దరికి అంత తారతమ్యం ఉంది. కనుకనే కదా అనుకుని పరీక్షకు పెట్టాడు జనకుడు. అంటే ఉద్గ పెట్టాడండి, మా అమ్మాయిని వివాహం చేయాలంటే ఈ ధనుసు ఎక్కువ పెట్టిన వాడికి ఇస్తాను. ఎందుకన్నాడు ఆయన? ధనుసు అంటే వాల్మీకి మహర్షి అందంగా చెప్తాడు ఆయన. కానీ 8 చక్రముల ఓ పెద్ద పెట్టెలో భద్రపరుపబడి ఉంది ఈ ధనుసు. దానిని కష్టం మీద కొన్ని వేల మంది రామాయణం ప్రకారం త్రిశతోపనీతం ఉంటాడు. భాగవతం అయితే 300 మంది అన్నాడు. ఆ కల్పంలో అది వేరు కల్పంలో.
ఇక్కడ కొన్ని వేల మంది దోసుకుంటూ వచ్చారు ఆ బండి. ఇప్పుడు ప్రపంచాన్ని చూశాడు అలా దోసుకొచ్చినటువంటి బండిని రామచంద్ర స్వామి ఆ ధనుసును హేళగా ఎత్తేసాడు కదా. ఎందుకు పెట్టాడు ఈ పరీక్ష? 8 చక్రముల మందసం, అష్టాక్షరి మహామంత్రం, అందులో ఉన్నటువంటి ధనుసు. ప్రణవో ధను అని ఉపనిషత్తు చెప్పింది కనుక ప్రణవం. ఈ ప్రణవమును ఎవరు వంచుతారో, ఈ ప్రణవము ఎవరికి వంగుతుందో వారికి మా అమ్మాయిని ఇచ్చి వివాహం చేస్తాను. అంటే ఎవరికి వంగుతుంది ప్రణవం? ప్రణవం ఎవరికి పేరైతే వారికి ప్రణవం ఎవరికి పేరు? పరమాత్మకి. ఓం తత్సత్ ఇది బ్రహ్మణ త్రివిధ స్మృత అంటాడుగా భగవద్గీతలో. ఓం అనేది పరమాత్మకు పేరు. అంటే పరమాత్మకే నా కుమార్తె అనే ఆత్మనిచ్చి వివాహం చేసుకోవాలనుకున్నాడు ఆయన. కనుక అన్ని చేస్తారు. సీతమ్మ అంటే ఆత్మే. ఆత్మకి పుట్టుకలేదు, సీతమ్మకి పుట్టుకలేదుగా. అయ్యోనే చేయాల సీతమ్మ. కనుక ఇలా అది అనుకుని పరీక్ష పెట్టారు రామచంద్ర స్వామి. ఆయన తెలీదా? ఓ ఈయన ప్రణవం ఎవరికి నామమో అంటే పరమాత్మ, ఆయనకే ఇచ్చి వివాహం చేయాలనుకుంటున్నాడు. మనం కొంచెం ఆ ప్రణవార్థాన్ని కూడా తెలియజేద్దాం అనుకున్నాడు. లేకపోతే వాళ్ళ యొక్క పణం ఏమిటి? ధనుసును ఎక్కువ పెట్టడం, విరవడం. ఎందుకు విరిచాడు ఈయన? ప్రణవం యొక్క అర్థాన్ని వాళ్ళకి బోధిద్దాం. ప్రణవం ఎప్పుడైతే గట్టిగా ధనుసు లాగాడో 3 ముక్కలైంది, 2 ముక్కలైందండి. మూడోది ఏంటి? నారి. ఆ రెండింటిని నారు ఉండిపోయింది, ధనుసు మాత్రం 2 ముక్కలైందండి. అంటే ఇప్పుడు ఆ ఉ మా ప్రణవాన్ని విడదీస్తే ఏమవుతుంది? ఆ ఒక ముక్క, మా ఒక ముక్క, ఈ రెండింటినీ కలిపే నారి నారి అనుకోండి, ఉకారం. కనుక అయిపోయింది. ఈ అర్థాన్ని ఒకసారి చూపించాలనుకున్నాడు పరమాత్మ. అంటే ఈయన పరమాత్మ తెలుసుకున్నవాడు, అంత గొప్పవాడు కూడా. పరమాత్మకు ఎక్కడ అమంగళం కలుగుతుందో అని భద్రం నీకు మంగళమోగుగా. ఆయన పరమాత్మ అనుకున్న తర్వాత ఆయన ఎవరైనా ఆశీర్వదిస్తారండి? ఆయన దగ్గర నుంచి వరాలు పొందాలనుకుంటారు కానీ ఆయన సౌందర్యం ఈయన్ని మైమర్పింపజేసింది కనుక. మొదట కూడా ఆ విశ్వామిత్ర మహర్షితో మాట్లాడినప్పుడు కూడా జనకుడు వారి సౌందర్యాన్ని చూసి ఎంత మోహపడ్డాడు అనేది ఆ విశ్వామిత్ర జనక సంభాషణలోనే మనకి తెలుస్తుంది కదా. కనుక జనక మహారాజు ఈయన ఇంత జ్ఞాని అయిన వాడు కూడా ఆయన సౌందర్యాన్ని చూసి ఆయనకు మంగళాశాసనం చేయడు. అభిజాత్యాదిహళ వీరుడయడా ఎవడ కైకొండరుడు. అభిజాత్యాదుల చేత గొప్పతనం కలిగినటువంటి ఈమెను స్వీకరించు. ఎందు కాటి కొడుకురవడవిలే అని కనబరిచి ఇచ్చే సమయంలో ఆ శ్లోకానికి అర్థాన్ని మామూలు ఎవరెవరు విశద వాక్ శిఖామణి కదండి. కనుక ఆ శ్లోకంలో ఉండే అర్థాన్నంతటిని ఈ మాటలో వివరిస్తున్నారు. ఏమని? అభిజాత్యాది హళాలే వీరుడయ సీత మామసూత. దానికి అర్థం అభిజాత్యం ఏంటి? రామచంద్ర స్వామి సీతాదేవిని వివాహం చేసుకోవాలి, పాణిగ్రహణం చేయాలి. పాణిగ్రహణం చేయడానికి చాచాలిగా. చాచడం లేదు రామచంద్రుడు. ఎందుకు చాచడం లేదు? ఇప్పుడు మన ధనుసుకు పెట్టమన్నారు, అది వీరుడి లక్షణం కనుక ఎక్కువ పెట్టాం. అమ్మాయిని ఇస్తామన్నారు. ఈ అమ్మాయిని వివాహం చేసుకున్న దగ్గర నుంచి రేపటి నుంచి మన సంగతి ఎలాగా? ఇంతవరకంటే మనం స్వతంత్రం ఏం కావాలంటే చేసేయచ్చు. వివాహం అయిన తర్వాత చేయడం కుదరదుగా, ఆవిడ చేపించుకుని లాగుతూ ఉంటుంది కదా. కనుక ఇప్పుడు నేనే పుట్టినదే చేతనులందరినీ కాపాడడం కోసం అవతరించిన వాడిని, ధర్మాన్ని కాపాడడం కోసం అవతరించిన వాడిని, శరణు వేడిన వాడిని కాపాడడం కోసం అవతరించిన వాడిని నేను కాపాడదాం అనుకునే సమయానికి ఏమో ఆగండి అని ఆవిడంటే, కానీ ఇప్పుడు పెళ్లి చేసుకుంటే లేనిపోయిన సమస్యలు అన్నీ వస్తాయా అని ఆయన కొంచెం వెనకడుగు వేస్తున్నాడు రామచంద్ర స్వామిని గమనించాడు జనకుడు. అలా ఏముంటదయ్యా? ఈయం సీత, మా అమ్మాయి సీతయ్య. సీత అంటే అర్థం ఏంటి? రామచంద్ర నువ్వు పరమాత్మవి, ఈవిడ విరాట్టి అమ్మవారు. నీకైనా ఒకవేళ నీ పారమేసి తృత్వాదులలో మరపు కలిగితే కలగచ్చు 12 నెలలు కౌశల్య గర్భంలో ఉండి పుట్టావు. మా అమ్మాయి ఎలా ఉండి పుట్టలేదయ్యా, అయోనిసుగా పుట్టింది. కనుక ఇద్దరు కొడగొలుకుని వచ్చిన వాళ్ళే కదండి జగద్రక్షణం కోసమని. ఈయం సీత. కనుక ఈవిడ అంటే ఒకవేళ
ఉంటున్నావు కదా, పొంతనట్టు చూసుకుంటారు కదండి. ఎన్ని పాయింట్లు గెలిచా ఏడో చూస్తారా? అలా రామచంద్రుడు నేనంటే దశరథ చక్రవర్తి కొట్టుకొని మరి ఈవిడ నాకు సరిపోతుందా అనుకుంటావేమో. నీకంటే ఓ పెచ్చు ఎక్కువే. నువ్వంటే 12 నెలలు తల్లి గర్భంలో ఉండి పుట్టావు కానీ ఈవిడ అలా పుట్టలేదు, అయోనిజగా పుట్టింది కనుక ఈయం సీత. అదేనండి నా భయం. నువ్వంటే అలా పుట్టావు, నేను అలాంటి దాన్ని కాదు అని మాటి మాటికి మేమా మా గొప్పతనమా అనుకుంటూ ఉంటే ఏం కాపురం సాగుతుందండి అంటావేమో. మా మసుత పెంచిన వాళ్ళెవరిని నేను, నా కుమార్తె. జనకుడు అంటే ఎంత విజ్ఞానం గలవాడో తెలుసుగా. తదనుగుణంగానే ఈవిడ కూడా ఆ జ్ఞానాన్ని పొందినటువంటి ఆవిడ, నాచే పంపబడేది కనుక సంస్కారం కలిగినటువంటి ఆవిడ. మా మసుత సహధర్మ జరితవా. రామచంద్రుడు చేయి చాపడం లేదు. ఎంత చేత అనుకోండి, లోకంలో సామెత ఉంది, మన అమ్మాయిని ఇస్తే కలిగిన ఇంటికి ఇవ్వాలి, మనకంటే కలిగిన ఇంటికి ఇవ్వాలి. మనం మన ఇంటికి అమ్మాయిని తెచ్చుకుంటే మనకంటే లేని ఇంటి నుంచి తెచ్చుకోవాలి అని సామెత. ఎందుచేత అంటే కొంచెం వాళ్ళు వినయ విధేయతలతో ఉంటారు. అలా కాకుండా మా ఇంట్లో అయితేనా నాన్ సెన్స్ ఇదేంటిది అంటూ ఉంటారు ఇక ప్రతిదానికి. అందుచేత లేని ఇంటి నుంచి అమ్మాయిని తెచ్చుకోవాలి, ఇది సామెత. ఇప్పుడు చూస్తే చక్రవర్తి గారి కుమార్ ఎక్కడి నుంచి కనీసం భర్తకి కాఫీ నీళ్ళైనా పోస్తుందా, లేకపోతే నాకేటా పని తెచ్చుకున్నాను పని వస్తుందిలే అంటుందా? ఏమో దాసుల చేత పని చేస్తే సహధర్మ చరితవా. అలా కాదయ్యా, నీ ధర్మంలో నీతో కూడా ఆవిడ ఉండి చరిస్తుంది, ఆవిడే నీ సేవలను చేస్తుంది. సహధర్మ చరితవా ప్రతీక్ష జైనాం. ఈవిని స్వీకరించు, స్వీకరించకపోతే నీకు పూర్తుండదు. సగమే వాటితో కలిస్తే కదండి పూర్ణ పురుషుడు అవుతాడు. సగమే ఉంటావు నువ్వు కనుక ప్రతీక్ష జైనా. నీకేం సందేహం అక్కర్లేదు నాయన, భద్రంతే నీకు మేలు జరుగుతుంది. వివాహం చేసుకోవడం పాణిం గృహేష్వ పాణిన పరిస్తరీయం సీత అని ఎందుకన్నాడు ఆయన. జనక మహారాజు గారండి, ఆయన జనకానా కులే కీర్తి మహర్షి మే సుత. సీతమ్మ వివాహం చేయడం అంటే ఎంత దివ్యంగా ఆ కళ్యాణ మండపాన్ని రచించి ఉంటారు. అంతా మణిమయ స్తంభములతో నిండినటువంటి కళ్యాణ మండపం. మన రామచంద్రుడు కళ్యాణ మండపానికి వెళ్ళగానే ప్రతి స్తంభంలోనూ ప్రతి మణిలోనూ సీతమ్మే కనబడుతుంటే రామచంద్రుడు అసలు సీతమ్మ ఎవరు, ప్రతిబింబం ఎవరు తెలియక మనం గనక పొరపాటున చేయి చేపాం, అది ప్రతిబింబంగా స్టేజ్ చేద్దాం అనుకో. ఏంటంటే మీ వాడికి రేచేకట మరొకట ఏదో అంటారు కనుక మనకి అప్రతిష్ట వచ్చేస్తుంది. మనం ప్రతిబింబంగా స్టేజ్ చేపి ఎందుకు వచ్చింది, గుంభనగా ఉందా అని గొప్పవాడు కదా, చేయి చేపడం లేదా. ఇది చూసి రామచంద్రుడు తికమక పెడుతున్నాడు కానీ గంభీరంగా తెలియనివ్వడం లేదని గమనించిన జనకుడు ఈయం సీత, ఇగో ఈవిడే ఆ సీత అని రామచంద్రుడికి చెప్తున్నట్టు ఈయం సీత అని చమత్కారంగా చెప్తారు మన వాళ్ళు. ఈ భాషే అది కూడా. సీతాదేవిని చూడగానే రామచంద్రుడు అసలు బుద్ధిభూషణం. రామచంద్రుడు ఇంతవరకు ఆడపిల్లకేసే చూడలేదు, ఇదే మొట్టమొదటిసారిగా ఆడపిల్లకేసి చూడటం, సీతాదేవికేసి చూడటం. చూసిన వెంటనే మనవాడు ఆవిడకు వశుడైపోయాడు. కనుక రాగానే నా సొంత మాటలు కాదు, గోవిందరాజీయంలోనే వ్యాఖ్యానంలోనే చూడగానే రామచంద్రుడు సీతా సౌందర్యం మాట అంతా కలిపి త్రాసులో పెట్టినా సీతాదేవి యొక్క వైభవంలో 16వ వంతుకు పోలదు. నా చీరకు పట్టుకొని వచ్చిందేమో మామూలు అర్థం ఎవరైనా చెప్పచ్చు, మన ఆచార్యులు అట్లా అర్థం చెప్పారు. త్రైలోక్య రాజ్యం అనుకోలేదు, సకలం. సకలం అనేది సర్వశబ్దానికి పర్యాయం. సర్వశబ్దం పరమాత్మకి వాచకం. అంటే త్రైలోక్య రాజ్యం తథా పరమాత్మ అని ఆయన కూడా కలిపి మొత్తం అందరినీ త్రాసులో కూర్చోబెట్టిన సీతాదేవి వైభవంలో 16వ వంతుకు పోలదు అని అర్థం.
అంత నా గొప్ప చీరలు దృశ్యం పాడరు కాదు. కనుక 10 చూడగానే చీరల మీద రామచంద్ర కడతాను స్వామి నా చీరలు పడిపోతున్నాడు ఆవిడ పాడరు పాదాల మీద. 10 మీద ఇది చూసి కంగారు కడతాను పడ్డాడు జనకుడు. రోజువారీ తీసిన ఇదేమిటి పాదాల మీద పడిపోతున్నాడు అని పాణి గృహేశ్వ పాణి ఏం పాడేసి వస్తే పాదం అందులో అన్ని పట్టుకునే కాస్ట్లీ సమయం వేరే ఉందా? ఇప్పుడు అయింది ఇంకా నా కట్టుకుని తిరిగి దేకుద్ది కొంచెంసారి నన్ను చమత్కారంగా వర్ణిస్తాడు ఈ శ్లోకం కదండి. మొక్కలు తీసే మీ కట్టినండి నేను చీర కట్టుకుంటే మునిగిపోతున్నానండి అంది మొక్కలు తీసి అవతల పారేసమని చెప్పాను సీతారాముల యొక్క ఆటో ఈ చేరికకు ఒరుతీంగు ఆరాధుడియ వేణు ఒక్క అమంగళం కూడా కలగకుండా ఉండాలి. ఫోన్ పెట్టుకున్నారు భద్రంతే మీకు మంగళం నీకు మంగళం రికార్డింగ్ చేద్దామని అని మంగళాశాసనం పడిన తర్వాత விஸ்வாமித்ர மகர்ஷி தன்னுடைய அத்வரத்ராணார்த்தமாக பெருமாளை அழைத்து கொண்டு போருகிற போது తన యొక్క యజ్ఞ సంరక్షణం కోసమని పెరుమాళ్ళని పిలుచుకొని వెళ్ళేటప్పుడు నడువే మధ్యలో కాటగై పెరియ ఆర్పరవద్దోడే ఆక్రమిత్తుకొండు వరిహిరబడియే కండు వెళ్తున్నారు ఆశ్రమానికి, సిద్ధాశ్రమానికి. వెడుతుంటే మధ్యలో తాటక ఎలా ఉంది? భయంకరమైన ఆకారంతో ఒక కాటుక కొండలా ఉంది. అది వచ్చి మీద పడుతోంది వీళ్ళ మీద. ఈయన రామలక్ష్మణుని ఇరువురిని తన యాగ సంరక్షణం కోసమని తీసుకొని పెడుతున్నాడు. దానిని చూసి ఎవరైనా స్వామి అయ్యో పిల్లలు ఎక్కడ బెదిరిపోతారో, రామలక్ష్మణుడు ఇంత భయంకరమైన ఆకారం వాళ్ళు ఎప్పుడు చూసుంటారుగా పాపం, కనుక ఇంత భయంకరమైన ఆకారాన్ని చూడగానే బెదిరిపోతారేమో అని వాళ్ళిద్దరినీ తన వెనకాదులకి తోసుకుని నాయన నీకేం నీకు జయం కదా స్వస్త్రీ రాఘవయోరస్తు జయం దైవాభ్యో. ఎవరి రామచంద్రునికి మంగళాశాసనం చేస్తున్నాడు. ఎవరి దశరథ చక్రవర్తి నేను పంపించానంటే అహం వేత్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం అన్నటువంటి వాడు కదండి. చెప్తున్నాడు అహం వేత్మి మహాత్మానం ராமம் சத்ய பராக்கிரமம் என்கிறவர்களுடைய பெருமானுடைய శక్తి వైభవத்தை அறிந்திருக்கச் செய்தே. రామచంద్రుడు ఎంత గొప్పవాడో దశరథుడు చెప్తాడు. నీకేం తెలుసాయా? ఇది శ్రేయపు నా కొడుకు అనుకుంటున్నాను. నా కుమారుడు అనుకోవడం వల్ల అతని గొప్పదనం నీకు తెలియదు. నీకెలా తెలుస్తుంది? అయినా నాకు తెలుసు. అహం వేత్మి నేను ఎరుగుతును. వేదాహమేతం బ్రహ్మనే ప్రతిభాజ్ఞాన్ని మార్చెప్తున్నాడు మహర్షి. అహం వేత్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం. రామచంద్రుణ్ణి సత్యపరాక్రముడని మహాత్మా అని నేను ఎరుగుదును. అహం అన్నతోటి పెరియవాక్యాన్ని అద్భుతమైన అర్థాన్ని నేను ఎరుగుదును. నాకు తెలుసు కానీ నీకేం చెప్తాడు? అహం నువ్వు ఎక్కడ కూర్చున్నావు? సత్ సింహాసన ప్రభు సింహాసనం పెద్దల దగ్గర క్రింద కూర్చుని